నిన్న మొదటి సంకటహర చతుర్థి పూజ ఎలా చేసుకోవాలి, మనం వినాయకుడికి ముడుపు ఎలా కట్టుకోవాలనేది ఈ వీడియోలో క్లుప్తంగా ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఈ ముడుపు కట్టడం వల్ల ఎలాంటి కోరికలు నెరవేరుతాయనేది కూడా చూసేయండి. ఇప్పుడు ఒక పీట వేసుకొని పీట పైన పసుపు రాసి దానిపైన ఒక ముగ్గు వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకున్నాను. పీట పైన నాకు దేవుని రూమ్లోనే చాలా ప్లేస్ అనేది ఉంది కాబట్టి నేను అక్కడే పూజనే చేసేసుకుంటున్నాను. పీట పైన ఒక క్లాత్ వేసేసి ఆ క్లాత్ పైన వినాయకుడు, సరస్వతి, లక్ష్మి ఉన్న ఫోటో తీసి ఒక తెల్లటి పూలతో ఈరోజు పూల చేస్తే చాలా మంచిదండి. అందుకనేసి నేను తెల్ల చామంతిలతో స్వామి వారికి హారం అయితే వేసేసి గులాబీలతో అలంకరించుకుంటున్నాను. మీ దగ్గర వినాయకుడు, లక్ష్మి, సరస్వతి ఉన్న ఫోటో అయితే చాలా మంచిది. వాళ్ళ ముగ్గురి ఆశీర్వాదం కూడా మనకి కంపల్సరీ దక్కుతుంది. ఇలాంటి ఫోటో ఉంటే మీరు కూడా తీసేసుకోండి, లేకుంటే వినాయకుడు ఒక్కరున్నా సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఇలా అలంకరించుకుంటున్నాను కదా. ఈ పూజ అనేది ఈవినింగ్ టైం 6 గంటల టైంలో చేస్తే చాలా మంచిదండి. ఈ సంవత్సరంలో మొదటి సంకటహర చతుర్థి నేను ఇలా చేసేసుకుంటున్నాను. నా దగ్గర ఇంకొక వెండి విగ్రహం ఉంది కదా, ఇత్తడి ప్లేట్లో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత వినాయకుడిని పెట్టేసుకుని అక్కడ కూడా గులాబీ పూలతో అలంకరించుకుంటున్నాను. ఎరుపు రంగు, తెలుపు రంగు పూలతో ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది అంటున్నారు. అందుకనేసి నేను ఎరుపు, తెలుపు రంగుతో పూలతో కలిపి ఇంకా ఎక్స్ట్రా పూలతో కూడా పూజనే చేసేసుకుంటున్నాను. అలాగే వినాయకుడికి గంధం, కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మీ సంకల్పం అనేది చాలా గట్టిగా అనుకోండి. అలాగే నియమ నిష్టలతో మనసులో ఏ దురుద్దేశం పెట్టుకోకుండా, ఎవరిని ఉద్దేశించి మనం చెడు కోరుకోకుండా, మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం ఏదైనా సంకల్పం చెప్పుకుంటూ ఈ పూజ అనేది మనస్ఫూర్తిగా చేయండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏదైనా ఉద్యోగం కోసం కావచ్చు, పెళ్లి కోసం కావచ్చు, అలాగే పిల్లల చదువుల కోసం కావచ్చు, ఏ సమస్య అయినా కానీ ఏదైనా వ్యాపారం మొదలు పెడుతున్నప్పుడు కూడా ఈ సంకటహర చతుర్థి రోజు ముడుపు కట్టుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చాలామంది చెప్తున్నారండి. నేను కూడా ఈరోజు ముడుపు అనేది కట్టేసుకున్నాను. మీరు మనసులో ఒక సంకల్పం అనుకోండి, నేను ఇన్ని నెలలు చేస్తాను అంటే నెలకు ఒకసారి వస్తుంది, 12 నెలలు కూడా వస్తుంది. అలాగే ఎన్ని నెలలు చేస్తాను, ఇది ఒక్కసారి చేస్తారా, లేకుంటే 3 వారాలు, 5 వారాలు, 11 వారాలు, 9 వారాలు, ఇలా ఎన్నిసార్లు చేస్తారనేది గట్టిగా మనసులో అనుకొని పూజ అనేది మొదలు పెట్టండి. ఈ పూజ చేసే ముందు పొద్దునే ముడుపు కట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈవినింగ్ అనేది కట్టేసుకున్నాను. మీరు పొద్దునే దేవుడికి నమస్కారం చేసుకుని ముడుపు అనేది కట్టేసుకోండి. సరే, ఇక్కడ నేను గరిక అనేది చాలా ఇష్టం అండి వినాయకుడికి. గరిక మొత్తం తీసుకొచ్చి ఇలా అటు సైడ్ ఇటు సైడ్ అనేది పెట్టేసి పసుపు, కుంకుమ, అక్షంతులు, ఆకు ఒక్క పెట్టేసుకున్నాను. తర్వాత ఒకటి ఎర్రటి క్లాత్ తీసుకొని చూడండి 3 గుప్పెళ్ళ బియ్యం వేసుకోవాలి. నేను వేసుకున్నాను కదా, అలా 3 గుప్పెళ్ళ బియ్యం వేసుకొని 5 అంటే 5 ఎండు ఖర్జూరాలు తీసుకోవాలి. అలాగే ఆకులు 5 వక్కలు తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 5 ఖర్జూరాలు, 5 వక్కలు, 2 ఆకులు, 22 రూపాయలు పెట్టండి. కొంతమంది 2 రూపాయలు, 101 రూపాయలు అలా పెడుతుంటారు. అలా పెట్టకూడదు. 21 రూపాయలు పెట్టి పసుపు, కుంకుమ, పూలు వేసి ముడుపు అనేది కట్టుకోవాలి. ఎందుకంటే వినాయకుడికి 22 అంటే చాలా ప్రీతికరమైన కూడా చెప్తారు కదా. అందుకు 22 రూపాయలు పెట్టి పూజ దగ్గర పెట్టండి. ముడుపు కట్టిన తర్వాత కొంచెం పసుపు, కుంకుమ, పూల పెట్టేసి వినాయకుడి ముందు ఆ ముడుపు అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నేను వినాయకుడి ముందు ఒక ఇత్తడి అక్షయ పాత్ర అయితే తీసుకున్నాను. దాంట్లో వాటర్ వేసి అక్కడ ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకుంటున్నాను. మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఇట్లా వాటర్లో ఫ్లవర్స్ వేసి దేవుడి మీద పెట్టి మనం పూజ చేస్తామంటే మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లో చేరుతుందండి. చాలా వరకు ఇలా చేసుకోండి. ఒక కంచు చెమ్ము ఉంటుంది కదా, దాంట్లో అయినా వేసి మీరు ఇలా చేసుకోవచ్చు. నేను మొత్తం డెకరేషన్ చేసుకొని ఈ అక్షయ పాత్రకు కూడా కుంకుమ, గంధం బొట్లతో అలంకరించుకుంటున్నాను. అలాగే దీపాంతులు కూడా నేను రెడీ చేసుకున్నాను కదా, వాటికి కూడా కుంకుమ, గంధం బొట్లతో అలంకరించుకొని 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి ఆయిల్లోకి పెట్టేశాను. మీరు కొబ్బరి నూనెతో అయినా చేసుకోండి, నెయ్యితో అయినా చేసుకోండి, దీపం నూనెతో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తున్నాను. అలాగే అగరబత్తితో దీపారాధన అయితే ఇక్కడ చేస్తున్నాను. చాలా మంచి జరుగుతుందండి. మంచి ఫలితం అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఎవరైనా మనస్ఫూర్తిగా నమ్మి ఏదైనా మొదలు పెట్టండి. మనసులో జరుగుతుందా లేదా అని ఎప్పుడు చేద్దు. ఖచ్చితంగా జరగాలి తండ్రి, నేను నీకు పూజ మనస్ఫూర్తిగా చేస్తున్నాను, నాకు ఈ కష్టం ఉంది అని గట్టిగా చెప్పుకుంటూ దేవుడికి నియమ నిష్టలతో మనసులో ఏ దురుద్దేశం పెట్టుకోకుండా, ఒకరి గురించి ఆలోచించకుండా ఓన్లీ మీ కుటుంబం కోసం ఆలోచిస్తూ ఈ పూజ అనేది కంప్లీట్ చేసేయండి. దీపారాధన చేసిన తర్వాత
కుంకం పసుపు అక్షంతులు ఎర్ర అక్షంతులు చేసుకోవాలి. చెప్పానా లేదా తెలియదు. ఎర్ర అక్షంతులు చేసుకొని కుంకం పసుపు ఎర్ర అక్షంతులతో పూలతో ఈ అభిషేకాన్ని స్వామివారికి అర్చన చేయాలి. వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటూ ఈ పూజ అనేది కంప్లీట్ చేసుకోండి. వినాయకుడికి ఇష్టమైన స్తోత్రాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ చదువుకుంటూ మీరు 108 సార్లు చదువుకుంటూ ఈ పూలు అక్షంతులు మొత్తం అన్నీ వేసి అయిపోయిన తర్వాత ఫైనల్గా ధూపం దీపం సమర్పయామి అంటూ ప్రసాదం కింద నేను అరటి పండ్లు పెట్టాను. మీరు అటుకులు బెల్లం కూడా పెట్టుకోండి. దేవుడికి ఏదైనా పెట్టుకోవచ్చండి, మనకి ఏది ఉంటే అది పెట్టుకోండి. నేను అరటి పండ్లు పెట్టుకున్నాను. ఇక్కడ అరటి పండ్లు పెట్టుకుంటూ దీపం ధూపం సమర్పయామి అనేసి నమస్కరించుకుంటున్నాను దేవుని ఇక్కడ. అలాగే ఈ ముడుపు తీసుకెళ్ళి నెక్స్ట్ రోజు నేను వినాయకుడి గుడిలో ఇచ్చేసి పంతులు గారికి కాళ్ళకు నమస్కరించుకొని ఆ ముడుపునైతే అక్కడ ఇచ్చేసి వచ్చేసానండి. ఇలా నేను ఎన్ని వారాలు చేసుకుంటానని దేవుడికి సమర్పించుకున్నాను. ఈరోజు నా పూజ అయితే ఇలా జరిగింది. మీరు కూడా ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.